ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా డాక్టర్ అరుణ్ బాబు గారు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలతో పాటు విద్యావంతులు, డాక్టర్స్, లాయర్లు, విద్యార్థులు, యువత అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా అరుణ్ బాబు కావాలని, అరుణ్ బాబు గారు నాయకత్వం వహించాలని, మరి తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా, విద్యావంతులు కూడా మరి డాక్టర్ అరుణ్ బాబు గారిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రావాలని పిలుపునిస్తా ఉన్నారు. చివరకు మొన్న భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఎంపీ రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరియు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు గారు కలవడం జరిగింది. ఆ సందర్భంలో మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా డాక్టర్ అరుణ్ బాబు గారు తెలివైన వారని, ఐఏఎస్ కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళారని, మరి బీసీ ఉద్యమం పట్ల రాష్ట్రంలోనైతేనేమి దేశంలో అయినా జరుగుతున్న సంఘటనలు సంపూర్ణ అవగాహన ఉంది. ఈ బాధ్యతలు మరియు డాక్టర్ అరుణ్ బాబు గారికి అప్పచెప్పండి అని మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారికి కూడా సూచన చేయడం అంటే, మరి ఈరోజు డాక్టర్ అరుణ్ బాబు గారి కెపాసిటీ ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర కూడా ఆ సమాచారం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఇక్కడ కొంతమంది ఓరోలేని వారు అరుణన్న గారి నాయకత్వాన్ని మరి కొందరు అవినీతి పరులే అనుకోండి, అదే కాకుండా ఉసులు చేసుకోవడము, లేక చందాలు ఉసులు చేసుకునేటోళ్ళు, ఇటువంటి గ్రూప్లకు చెందిన వారు కొంతమంది డాక్టర్ అరుణ్ బాబు గారి రాకను ఓర్వలేకపోతున్నారు. ఇవన్నీ పటాపంచలు చేస్తూ మరి ప్రజలందరూ కూడా డాక్టర్ అరుణ్ బాబు గారిని బీసీ సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా కావాలని కోరుతున్నారు. ఇది త్వరలోనే జరగబోతుందని, దీనికి భారత ప్రధానమంత్రి మోదీ గారే సూచించడం అనేది పెద్ద అభినందనీయం, గర్వకారణం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాన్ని, పవిత్రంగా ఈ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. మరి రాబోయే తరాలకు ఇది టైగర్ ఆర్ కృష్ణన్న గారి లెగసీ. డాక్టర్ అరుణ్ బాబు గారు ఈరోజు ఆ బాధ్యతలు స్వీకరించి మరి బీసీల సమస్యలైతేనేమి, బీసీల రిజర్వేషన్లకైతేనేమి ముందు నుంచి నడిపించాలని, మరి పవిత్రంగా ఈ ఉద్యమం ముందుకు సాగాలంటే అది అరుణ్ బాబు గారికే సాధ్యమని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. వారితో పాటు ఈరోజు మొన్న మరి టైగర్ ఆర్ కృష్ణ గారు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర రిజర్వేషన్ల గురించి, విద్యా ఉద్యోగాల గురించి మరి విన్నపం చేసి డిస్కస్ చేసినప్పుడు సానుకూలంగా ఈ భారత ప్రభుత్వం దశల వారీగా బీసీల పట్ల వారికి న్యాయం చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని, రిజర్వేషన్ల కోసం మేము అనుకూలంగా ఉన్నామని మరి భారత ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం అనేది అభినందనీయం. ఇది శుభ పరిణామం అని తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ మరి విద్యా ఉద్యోగ చట్టసభల్లో ముందుకు తీసుకుపోవాలంటే విద్యార్థులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లతో పాటు ప్రజలందరూ కూడా అరుణ్ బాబు గారు రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి శుభ పరిణామం. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా విద్యావంతులు, ప్రొఫెసర్లు కూడా ముందుకొచ్చి అరుణన్న ముందుండి నడిపేయాలని, రాబోయే రోజుల్లో బీసీల పవిత్రమైన ఉద్యమం బాధ్యతలు అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని విన్నవిస్తా ఉన్నా.